చిన్ను ఓయ్ ఇటు చూడు. ఏం చెప్దాం అనుకోని మర్చిపోయు. నిన్న ఏం చేస్తున్నావు ఇప్పుడు? అటు అడ్డులే మరి, నువ్వు సైడ్కి ఉండాలి కదా. అటు తిరిగి చూడు రాదు. నువ్వు అవి ఏం చేయాలి ఇప్పుడు? అట్లని పెయింట్ వేసి ఆ బ్రష్ ఎక్కడ దొరికింది? పెయింట్ వేయడం ఎవరు నేర్పించారు నీకు? వన్ టైం చెప్తే వేసేస్తావా? మరి ఎందుకు మరి అడుగునే వేస్తున్నావు? మరి మిగతా వేయవా? అలా బాటంలో వేస్తున్నావు కదా, పైన టాప్లో వేయవా? వేసినవా? దీనికి టాప్లో వేసావా? ఉల్టా తిప్పి ఉల్టా వేస్తున్నావు కదా, మామూలుగా వేసివా వేయలేదా? ఏవి మురికి నీళ్ళు పట్టుకొని వేసివేంటి? మట్టి వేసివా? నీకేంటి ఇప్పుడు ఇట్లా పని చేయడం అంటే ఇష్టం ఏంటి అమ్మా? మరి నాన్నకు చెప్పావా? నాన్న పెయింటింగ్ నేర్చుకుంటా అని. చూడు, పేపర్ మీద కూడా వేయచ్చు పెయింటింగు. పేపర్ మీద కూడా కలర్స్ ఉంటాయి, ఆ కలర్స్తో బ్రష్తో కూడా పేపర్ మీద కూడా వేయచ్చు డ్రాయింగ్. నేర్చుకొని చక్కగా నువ్వు ఆర్ట్స్ లాగా వేయచ్చు. ఏమి ఇవ్వాలి? ఇటు తిరుగు. పేపర్ ఇస్తే వేస్తావా? వచ్చా నీకు? ఇస్తా, ఇచ్చి. అసలు నీకు వచ్చో రాదో తెలియాలి కదా. ఎట్లా నేను కూర్చుంటాలే, నా సంగతి ఎందుకు, నీ పని కానీ. ఆ మూతేంటి అట్టబెట్టు అమ్మా. ఏం చేస్తున్నావు? అట్లా గుచ్చితే బ్రష్ ఇరిగిపోదమ్మా. మళ్ళీ అటెక్కడికి? మురికి నీళ్ళల్లో ఆడకూడదు, కోల్డ్ వస్తుంది అని చెప్పానా? కోల్డ్ ఉంది కదా ఆల్రెడీ, ఇంకెందుకు ఏమ్మా? చాలు, స్టాప్. పెయింట్ అబ్బాయి అయిపోతున్నావు ఏంటి నువ్వు? మరి ఏమవుతావు? సూపర్ మ్యాన్ అవుతావా? సూపర్ మ్యాన్ అయ్యి ఏం చేస్తావు? ఎక్కడికి వెళ్తావు? మరి నన్ను ఎక్కించుకుంటావా? నాన్న ఎక్కించుకుంటావా? చిన్న బైక్ తెచ్చుకుంటా, పెద్దది కాదు. మరి ఎవరెవరిని ఎక్కించుకుంటావు? నాన్న అదే ఎవరిని ఎక్కించుకుంటావు? సరే బుడ్డిదే కొని ఎవరిని ఎక్కించుకుంటావు? ఇంకొని అవునా? ఇంకా అయిపోయిందా పెయింటింగ్? నీళ్ళు అయిపోయాక అవి పోసుకుని మొత్తం వేయాలి. ఆటలు కూడా వేయాలి, చెట్లకు కూడా. అది పెయింట్ వేస్తున్నట్లేదు, నువ్వు ఏదో క్లీన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. వద్దు, నేను చూడను. వద్దులే, నేను చూడలే. నేను చూడను. ఎట్టా ఒకసారి చూపు మళ్ళీ. అట్లా అంటే